తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరో 10 మందికి రీచ్ అవుతుంది మీలాగా తెలుసుకునే వాళ్ళకి. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, నిన్న 24వ తారీఖు దర్శనం అప్డేట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చారండి. నిన్న 73,023 మంది శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందండి. 26,942 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. 3.98 కోట్లు హుండీ కానుకలు వచ్చాయంట. 17 కంపార్ట్మెంట్స్లో భక్తులు వేచి ఉన్నారంట. 8 నుంచి 10 గంటల సమయం పడుతుందంట అండి సర్వదర్శనంకి. ఇదండి ఇక్కడ ఇచ్చారు. 73,023 మంది నిన్న టోటల్గా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఇదండి. సో ఇక్కడ సేమ్ అండి, మొన్న 23వ తారీఖు 24వ తారీఖు మ్యాక్సిమం ఒకేలా, ఒక 200-300 మంది తక్కువ ఉన్నారంతే, మ్యాక్సిమం ఒకేలా ఉన్నారు. ఇక్కడ ఇది అండి వీళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఇక ఈవెంట్స్లోకి వెళ్తే, అంటే ఈ రెండిట్లో ఏమి ఇవ్వలేదు, ఉత్సవం స్పెషల్ ఆర్టికల్స్లో. ఈవెంట్స్లోకి వెళ్తే తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం ఇక్కడ ఇచ్చారండి. తిరుమలలో బుధవారం నాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూర్ మహారాజు జయంతిని పురస్కరించుకొని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపు కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారనేది కింద రాశారండి. సో ఇదండి, పల్లవోత్సవం జరిగిందంట. ఇక్కడ ఫొటోస్ కూడా ఇచ్చారు, అంత అద్భుతంగా జరిగింది, మీరు కూడా చూడండి. ఇలా ఎవరెవరు పాల్గొన్నారని ఫొటోస్ కూడా పెట్టారు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి స్వామివారు ఆ అలంకరణ అంతా. సో మనం వెనక్కి వెళ్తే, ఇది నిన్న మనం చెప్పుకున్నామండి, ఒక్కటే ఇచ్చారు ఈవెంట్స్లో. ప్రెస్ రిలీజెస్లో ఆగస్టు 1న కెమెరాలు ఈ వేలం అని ఇచ్చారండి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కెమెరాలను ఆగస్టు 1న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ వేలం వేయనున్నారు. ఇందులో నికాన్, కెనాన్, కొడాక్ తదితరుల కెమెరాలు ఉన్నాయి. ఉపయోగించిన పాక్షికంగా దెబ్బతిన్న కెమెరాలు మొత్తం 10 లాట్లు ఈ వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుమలలో టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని ఇక్కడ నెంబర్ ఇచ్చారండి, 087722644429 నెంబర్. కార్యాలయం వేళలో టీటీడీ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారండి, www.tirumala.org, లేదా రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ www.konugolu.ap.gov government.in సంప్రదించగలరు. ఈ కెమెరాలను వేలం వేస్తున్నారండి. సో మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ నెంబరు ప్లస్ వెబ్సైట్ ఇచ్చారండి, దాని ద్వారా వెళ్తే మీరు అవి మీరు సొంతం చేసుకోవచ్చు అని వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఆ వెబ్సైట్లోకో లేదంటే అక్కడ ఇచ్చిన ఫోన్ నెంబర్కో ఒకసారి ఫోన్ చేయండి. అదండి. సో ఇప్పుడు మనం అంతేనండి, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ప్రెస్ రిలీజెస్లో ఒకటే ఇచ్చారు. ఇప్పుడు హోమ్ బ్యానర్లో ఒక వార్త ఇచ్చారండి, అన్నప్రసాదాలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలి అని ఇక్కడ వార్త ఇచ్చారు. దీని లోపలికి వెళ్తే ఇక్కడ
తిరుమలకు విచ్చేసే వేలాది మంది భక్తులు అందించే అన్నప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు రైస్ మిల్లర్లను కోరారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో సమావేశ మందిరంలో టీటీడీకి బియ్యం సరఫరా చేస్తున్న రైస్ మిల్లర్లతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులను బియ్యం సేకరణ సమయంలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించడంలో దోహదపడే అంశాలను ఇవ్వాలని కోరారు. తద్వారా టెండర్లకు ఆహ్వానించే సమయంలో వాటిని చేర్చవచ్చు అన్నారు. అన్న రుచిని పెంపొందించేందుకు రైస్ మిల్లర్లు పలు సూచనలు చేశారు. ఇందులో ముఖ్యంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో వంట పరికరాలను దశాబ్దన్నర కాలం నాటివి కావడంతో వాటి స్థానంలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయాలని ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు ఈవో స్పందిస్తూ ఇప్పటికే టీటీడీ ఈ విషయమై ఆలోచన చేసిందని, త్వరలో వంటశాలను ఆధునీకరించనున్నట్లు ఈవో తెలిపారు. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారని ఇక్కడ ఇచ్చారండి. అన్నప్రసాదాల నాణ్యత కోసం నిన్న మీటింగ్ జరిగిందండి ఈ బియ్యం రైస్ మిల్లర్లతోని. సో భక్తులకు ప్రసాదం చాలా రుచిగా, ఆరోగ్యంగా ఉండాలని బియ్యం నాణ్యత ఎంతవరకు ఉంది ఏంటనేది ఈవో సమావేశం చేశారంట. సో అదే వార్త ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫొటోస్ కూడా ఇచ్చారండి ఈవో గారు మీటింగ్ జరుగుతున్నట్టు. సో అదండి. సో మరింత భక్తి సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.